అతీంద్రియము అంటే కళ్ళకి కనబడని శక్తులు అని అర్థం, అందరికీ తెలిసిందే. అయితే అతీంద్రియమైనటువంటి కళ్ళకి కనబడని శక్తులన్నిటినీ కూడా మీరు కళ్ళలో చూడడానికి వీలైనటువంటి ఈ దివ్య చక్షువులు మూడో నేత్రం ఉంటుంది మనకి. ఆ యొక్క పరమశివుడికే కాదు, మనందరికీ మూడో నేత్రం ఉంటుంది. ఇప్పుడైతే ఈ కళ్ళు మూతపడతాయో, కళ్ళు మూత అంటే నిద్రాస్థానంలోకి వెళతాము, సుషుప్త కారణ మహాకారణ స్థితులు ఏవైతే ఉన్నాయో, స్థూల స్వప్న జాగృతి ఇలాంటి అవస్థలు ఉన్నాయో, అందులో అది ప్రయాణం చేసినప్పుడు రాత్రిపూట అది విహారం చేస్తుంది మన బాడీలోంచి. అది రోజు 3 నుంచి 4-5 సార్లు బయటకు వస్తుంది. ఈ శరీరాన్ని చూస్తుంది అది ఎంత గొప్ప విశేషం అండి. రోజు వెళ్తుందండి. ఎలాంటి ఉపాసన చేయని వాడికి కూడా అది బయటకు వస్తుంది. కానీ వాడికి తెలియాలంటే ఈ ఉపాసన అవసరం. అప్పుడు వాడు చూడగలుగుతాడు, తన్ను తాను చూసుకోగలుగుతాడు. ఆత్మ మన ఈ శరీరాన్ని చూస్తుంది, ఇది సత్యము. పరకాయ ప్రవేశాలు కూడా ఉన్నాయి. మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి టైంలోనూ, మన శంకర భగవత్పాదుల టైంలోనూ చాలా మొన్నటి వరకు కూడా ఉన్నాయి. ఆ యోగి ఆ స్థాయి వేరు. మామూలుగా అంత అక్కర్లా. మనకు ఒక మనిషిని అర్థం చేసుకొని, ఒక మనిషి మనసులో ఏముందో తెలుసుకొని, దుష్టులకి దూరంగా ఉండడానికి ఉపయోగపడుతూ, మనం 2 రూపాయలు సంపాదించుకోవడానికి కష్టపడుతూ, భార్యాపిల్లల్ని పోషిస్తూ, ఒక చక్కటి గృహాన్ని, ఒక కారుని, ఒక మంచి ఉద్యోగాన్ని, ఒక మంచి వ్యాపారాన్ని, స్థిరత్వాన్ని పొందుతూ, మళ్ళీ మనం ఆత్మ కూడా స్థిరత్వాన్ని పొంది అలసిపోకుండా, మళ్ళీ జన్మలు లేకుండా కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఆ దివ్య, మీరు ఇందాక అడిగారే అదృశ్య శక్తులు, అవి మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారు. మీ చుట్టూ ఆరాలు ఉంటాయి. కిర్లిన్ కెమెరా అప్పట్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ కొనడం ఒక 7-8 లక్షల్లో వస్తాయి. అది మీరు ఫోటో తీస్తే ఆరా తెలిసిపోతుంది. ఇందిరాగాంధీకి, తర్వాత చాలా మన శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా తీసినట్టు చాలామంది చెప్తారు. అంటే వారి కూడా ఇప్పుడు టోనోగ్రఫీ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో అది కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ మాట ద్వారా ఆ శక్తులు బహిర్గతమయ్యేటువంటి ఒక పద్ధతి ఉన్నది.